ఏపీలో జగన్ 9 పథకాల ఎఫెక్ట్ అధికార టీడీపీకి చెమటలు పట్టిస్తుందనే చెప్పవచ్చు. అన్న వస్తున్నాడు అంటూ చెప్పిన స్లోగన్ ఏపీలో మారుమోగుతోంది. ఇక అధికార పార్టీలో తమకు సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న అనేక మంది అసమ్మతి నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలకు ముందే వైసీపీలో కీలక నాయకులు చేరికలు ఉండేలా ఉంటున్నాయి. ఇటు నంద్యాల ఉప ఎన్నిక ఉండడంతో టీడీపీ అనేక హామీలు నంద్యాల ఓటర్లకు గుప్పిస్తోంది. అయితే ముఖ్యంగా రాజకీయ నాయకులకు, టీడీపీ నేతలకు వారి సామాజిక వర్గాన్ని బట్టి హామీలు ఇస్తోంది టీడీపీ. అయితే మైనార్టీ నాయకుడైనటువంటి మాజీ మంత్రి ఫరూక్ కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. అయితే జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీ ఫిరాయించి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సమయంలో, మళ్లీ ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన సమయంలో కూడా రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. కానీ గవర్నర్ కోటాలో 2 మాత్రమే ఎమ్మెల్సీ సీట్లకు ప్రస్తుతం అవకాశం ఉంది. అందులో ఒకటి రాయలసీమకు, మరొకటి కోస్తా లేదా ఉత్తరాంధ్ర నాయకులకు ఇవ్వాలి. దీంతో ఒక ఎమ్మెల్సీ అవకాశం ఫరూక్ కి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు మైండ్ గేమ్ అర్థమైన రామసుబ్బారెడ్డి వర్గం 2 రోజుల క్రితం సమావేశమయ్యారట. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి మనల్ని అనగదొక్కుతున్నాడు, అక్కడ చంద్రబాబు మనకి పదవులు ఎరవేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారట. పార్టీ మారి వైసీపీలోకి వెళ్లాలని ఆయనకు సూచించారు. దీనిపై రామసుబ్బారెడ్డి కూడా ఓకే అన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చంద్రబాబు కూడా ఫరూక్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటిస్తారు. దీంతో వెంటనే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే జగన్ తో కూడా రామసుబ్బారెడ్డి ఎప్పుడు టచ్ లో ఉంటున్నారనే విషయం చంద్రబాబుకు తెలిసి రామసుబ్బారెడ్డి పార్టీలో ఉండే పరిస్థితి లేదని ఆయనకు అర్థమైంది. ఇక ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇవ్వకుండా పక్కన పెడుతున్నారనే జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. రామసుబ్బారెడ్డి మాత్రం ఆర్టీసీ చైర్మన్ పదవిని వద్దని గతంలోనే సీఎం కు తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ ఎరవేయడానికి ఎటువంటి పదవులు లేవంటున్నారు జమ్మలమడుగు ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.